అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 7వ తారీఖున అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏవారంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోడి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్య కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కానీ మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యంతో పాటు చాలా వీళ్ళకు ఆనందిస్తారనమాట. మరి ఇందుకీ రేపటి రోజున మీకు మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా. కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో బడబడ తిట్టేస్తారు. తర్వాత బాగా బాధపడతారు. అయ్యో ఇలా ఎందుకు తిట్టానని చెప్పి అనుకుంటూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటనమాట. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు పైకేమి చూసేందుకు నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా ఎంతో బాగా కష్టపడి పెరిగారండి. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అలాగే అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. గతంలో ఏదైతే ఆగిపోయిన పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి మీకు కొంచెం రిలాక్స్ అయితే అనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసము వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజ్ కూడా ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటకు ఎదుటి వ్యక్తులు పడిపోతారనమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలాడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ఎప్పుడు కూడా వీళ్ళు బాధపడుతూనే ప్రధానం చెప్పుకోవచ్చు. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి తోడుగా ఉండబోతుంది. దీనివల్ల నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో ఏదైనా కానీ పనికి వచ్చినటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకు కాదు నలుగురికి ఉపయోగ విధంగా ఒక పనిని మొదలు పెట్టాలని అనే ఆలోచనలు కలిగి ఉండటమే కాకుండా మంచి దృక్పథంతో ఉంటారనమాట. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల వీరికి రేపటి రోజున చాలా రకంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వీరి జీవితమే పూర్తిగా మారబోతుందని తెలుసుకోవచ్చును. అయితే వీరికి పుష్కలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఏంటంటే లేదు అనేటువంటి కొరవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు. వీరు అనుకున్న దానికోసము ఎంతైనా కష్టపడతారు. ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వం వీరికి సొంతమని చెప్పుకోవాలి. అయితే వీరి కష్టం అనేటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదండి. అదృష్టం అనేది వీరికి ఆవిడంత దూరంలో ఉంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాగక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా ఇబ్బందిమైన రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయము ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలను మీరు అనుభవించి కనుక ఉంటే ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా. అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు.
విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరబోవటం అయితే చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులు మీకు మీ సంతానం ఇంత మంచి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినా ఆయన చెప్పిన వారు అనుకునేలాగా మీ బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక రేపు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటే కనుక మీకు ఐశ్వర్యాన్ని తిరుగులేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి స్వామివారు మీరు ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇంకా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగటానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఏదో చూస్తున్నారో అది మీకు త్వరలో నెరవేరబోతుంది. ఇంట్లో డబ్బు కొనేటువంటి లోటు అయితే ఉండదండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా బయటకు వారికి అస్సలు చెప్పకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం చిన్న చూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారికి చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతూ ఉంటారు. అలా అడ్డు తగలమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారి యొక్క వాదించి మరి మీకు సంబంధం ఏమిటి అసలు మీకు మాకు మీరు చేసినటువంటి పనికి తేడా లేదని చెప్పి మిమ్మల్ని వాదిస్తారనమాట. కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటే అంతవరకు మంచిదండి. కొంతమంది వ్యక్తులు పూర్తిగా నమ్మి మోసపోయి అయ్యో ఇలా చేయకపోతే బాగుండేది అసలు వీరిగా మేము సహాయం చేసిన మనస్తత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారనమాట. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా అయితే ఉండండి. మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసినటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం కానీ వాళ్ళకి మంచిదండి. కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వారికి అప్పగించేసి తర్వాత మీరేం చేయాలండి చెప్పండి. అందుకని మీరు ఏదైనా చేసేటప్పుడు కాస్త మీ లిమిట్స్లో మీరుండి ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో కొంచెం తగ్గుముఖ పట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి అవబోతుంది. మనసు కూడా కొంచెం గాయం అవుతుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసే వారిలో ఎవ్వరు కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులైతే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారే అని చెప్పి ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు ఆ మంచి రోజులు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుందండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయటం మీరైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని ఉండండి. ఇక అలాగే ప్రేమికులు కూడా కొంచెం రేపటి రోజున అంటే అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోలేము. కానీ కొంచెం అయితే మీకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరమణులు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంచెం బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా ఆస్తి తగాదాలు జరిగి మీ ఇంట్లో ఉన్న సోదరమణులకు మధ్య కొంచెం ఏదైనా గొడవ జరిగే సూచనలు అయితే తప్పక కనిపిస్తున్నాయి. తద్వారా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి ఒకరు వెనక్కి తగ్గితే మాత్రం ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. మీ బంధం అనేది బలపడుతుంది. మరి తెలుసునా కానండి రేపటి రోజున మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.